పిల్లలు లేనప్పుడేమో పిల్లలు కావాలంటారు, పిల్లలు ఇచ్చాకేమో పిల్లలతో పని ఎక్కువైపోయింది, నేను ఎట్ట ప్రార్థన చేసుకునేది, నేను ఎట్ట సేవ చేసేది, నేను ఎట్ట ముందులాగా పరిగెత్తేది నీ కోసం. అయితే పిల్లల్ని తీసేస్తా అంటాడు దేవుడు. అంతే, వదిలిపోద్ది గొడవ. వద్దా? అబ్రహామునే ఆయన శోధించాడండి. ఏంటి అబ్రహాము, నువ్వు ఇన్ని రోజులు నన్ను వెంబడించావు, నువ్వు అడిగింది ఇచ్చా, ఇప్పుడు ఏంటి అసమానం నీ కొడుకుని ఎత్తుకొని ముద్దులాడుకుంటున్నావు, నీ కొడుకుని చూపించుకొని అందరికీ నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఇంకా నాకు నిజమైన మొదటి స్థానం ఇస్తున్నావా లేదా? ఒక టెస్ట్ పెట్టాడు. నువ్వు వచ్చి నీకొక్కగానే ఎక్కడైన కుమారుడు నాకు మొరియా పర్వతం మీద తీసుకొచ్చి బలి అర్పించంటే మనమైతే ఏం చేద్దాం తెలుసా? దేవుడు అని చూడకుండా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడదాం.